హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, ఈ సంవత్సరం నిన్న ఒక అయ్య చేతుల్లో అతని కాళ్ళు కడిగి పెట్టేస్తే మా బరువు బాధ్యత తీరిపోతుంది అంటున్న తల్లిని చూస్తూ తాను వీళ్ళకి బరువా ఆ మాట తలుచుకోగానే సంధ్యారాణి కళ్ళల్లోకి నీళ్లు ఉబికి వచ్చాయి. తనకప్పుడే పెళ్లి చేస్తామంటుంటే గుండె దడదడలాడింది. అమ్మా ప్లీజ్, నాకు అప్పుడే పెళ్ళొద్దమ్మా, నాకు మెడిసిన్ చదవాలనుంది, నేను చదువుకుంటానమ్మా. వద్దని చెబుతుంటే నీకు కాదు, ఇప్పటి నీ చదువుకు సరిపోయే వాడిని తెచ్చి ఆ 3 ముళ్ళు వేయిస్తే మా ఖర్చు కలిసి వస్తుంది. రేపు నువ్వు డాక్టరు గీక్టరు అయితే ఆ చదువుల కోసం లక్షలు ఖర్చు పెట్టాలి. మళ్ళీ నీ చదువుకు సరిపోయే మొగాన్ని తేవాలంటే లక్షలకి లక్షలు కట్నం దారబోయాలి. మీ నాన్న చేసే ఉద్యోగానికి ఇదంతా మేము భరించలేం, మా వల్ల కాదు. చెప్పిన మాట విని నోరు మూసుకొని కూర్చో. అప్పుడే తనను పరాయిదాన్ని చేసినట్లు మాట్లాడుతున్న తల్లి వైపు అలా నోరు తెరుచుకొని చూస్తుండిపోయింది సంధ్యారాణి. అన్నయ్య 10th 4 సార్లు తప్పినా వాడినేమో ఇంకా చదువుకోమని బతిమలాలి మరీ చదివిస్తారు. నేను కష్టపడి క్లాస్ తెచ్చుకున్నా నన్ను చదివించటానికి బాధపడిపోతున్నారు. సంధ్యారాణి చెబుతున్నది ఇంకా పూర్తి కాకముందే ఆమె గూబ గుయ్యమంది. అప్పుడే వీధి గుమ్మంలోంచి హాల్లోకి అడుగుపెట్టిన శేషుబాబు చెవిలో ఆ మాటలు పడుతుండగానే చెల్లెలి దవడ పగలగొట్టేశాడు. నాతో నీకు పోలికేంటి? నేను మగవాడిని, పరీక్ష తప్పానని అదని ఇదని మళ్ళీ ఇంకోసారి ఎగతాళిగా మాట్లాడావో చర్మం వలిచేస్తాను. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. బయట నుంచి వచ్చి కాళ్ళైనా కడుక్కోకుండా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న శేషుబాబు దగ్గర పొద్దున్నే బీభత్సంగా బీరుకంపు కొడుతున్నా ఏమీ తెలియనట్లు నటిస్తూ టిఫిన్ వడ్డిస్తున్న తల్లి కూడా కొడుకుని సమర్థిస్తూ, వాడినెందుకే అటువంటి మాటలని కోపం తెప్పిస్తావు? అయిన ప్రతి విషయానికి వాడితో నీకు పోలికేమిటి? వాడు మగవాడు, ఇంకెప్పుడు అలా మాట్లాడకు. తన చిన్నతనం నుంచి తానొక పెద్ద డాక్టర్ కావాలని కోరికను తన వయసుతో పాటు పెంచుకుంటూ వచ్చింది సంధ్యారాణి. అటువంటిది హఠాత్తుగా తన కలలు నెరవేరవని తలచుకుంటేనే ఒక్కసారిగా ఎక్కలేని నిరాశ, నిస్పృహలు చుట్టుముట్టాయి. ఆపుకోలేని దుఃఖం తన్నుకొస్తుంటే దిండులో తల దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎందుకిలా జరుగుతుంది? తను చేసిన నేరమేమిటి? ఆడపిల్లగా పుట్టడం తన నేరం కాదే. తన విషయం వదిలేస్తే అసలు ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే పెద్ద నేరమా? నాకు ఆశలు ఆశయాలు కోరికలు ఉండకూడదా? ఆడపిల్లగా పుట్టినంత మాత్రాన నాకు సొంత ఆలోచనలు ఉండకూడదా? నాకు అందరిలా స్వేచ్ఛ అనేది ఉండదా? ఆలోచనలు సంధ్యారాణి మీదన్ని కుమ్మరి పురుగుల్లా తొలిచేయసాగాయి. ప్రతి చిన్న విషయానికి తన ఆడతనాన్ని ఎత్తి చూపి తను కించపరుస్తూ తనకంట అసలు వ్యక్తిత్వమే ఉండదన్నట్లుగా వ్యవహరిస్తున్న తన సొంత కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తను కూడా ఆడదే అయిన తన పట్ల తన తల్లి ప్రవర్తన విధానం వలన సహజంగా తనకు తన కుటుంబ సభ్యుల పట్ల ఉండవలసిన ప్రేమాభిమానాలు నశించిపోతున్నాయి. పైగా వాటి స్థానంలో అసహ్యం, ఏహ్యభావం చోటు చేసుకున్నాయి. అసలు ఈ ప్రపంచం మీదే కక్ష పట్టినట్టుగా ఉంటుంది. మొన్నటికి మొన్న సూపర్ మార్కెట్లో తన క్లాస్మేట్ రాంబాబు కనిపిస్తే పలకరింపుగా నవ్వింది. ఏ కాలేజీలో చేరుతున్నావని అడిగింది. ఇంకా ఏది నిర్ణయించుకోలేదు, మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది కదా, బహుశా మేమందరం కాకినాడ వెళ్ళవచ్చు. మార్క్ లిస్టులు వచ్చాయట కదా, నువ్వు తెచ్చుకున్నావా? స్కూల్ ఫస్ట్ కాక ర్యాంక్ కూడా వచ్చిందటగా, కంగ్రాట్స్ మెచ్చుకుంటూ అన్నాడు రాంబాబు. ఆ క్షణంలో గర్వంగా తలుక్కున మెరిసాయి సంధ్యారాణి కళ్ళు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అనేసి వెళ్ళిపోయాడు. ఆనందంతో పొంగిపోయింది సంధ్యారాణి మనసు. ఆ ఆనందం ఎంతసేపు నిలబడలేదు. ఎవడేవాడు? నడిబజార్లో పరాయి మగాడితో ఏమిటి నీ కబుర్లు? ఆడపిల్లలని ఇంకిత జ్ఞానం కొద్దిగైనా ఉండద్దు? ఇంటికి వస్తుండగానే తన మీద విరుచుకపడిపోతున్న తల్లిని నివ్వెరపోయి చూస్తుండిపోయింది. తన మౌనాన్ని చులకనగా తీసుకున్నట్టుంది. ఇలాంటి బరితెగించిన వేషాలేస్తే నలుగురు ఏమనుకుంటారు అనే భయం కూడా లేదా నీకు? వయసొచ్చిన ఆడపిల్లవి, కొంచెం వెనుక ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి ఇలా జరిగిందంటే మర్యాదగా ఉండదు. మళ్ళీ తన ఆడతనం మీద దాడి. తల్లిది మూర్ఖత్వమో చాదస్తమో అర్థం కాలేదు. ఇంకా మీసాలు కూడా సరిగ్గా మొలవని రాంబాబు పెద్ద మగాడా? తనకన్నా పొట్టిగా లేత మొహం వేసుకుని వయసులో చిన్నగా కనిపించే రాంబాబు వల్ల తనకి ప్రమాదం ముంచుకొస్తుందా? ఇలా ప్రతి విషయాన్ని భూతద్దంలో నుంచి చూసి అనవసరంగా భయపడిపోయే తల్లిని చూస్తుంటే నవ్వు కూడా వచ్చింది. ఆ మాట తల్లితో అంది. రాంబాబు నాకంటే చిన్నవాడే కదా, వాడితో మాట్లాడితే వచ్చి ముప్పేంటి? చెడిపోవటానికి నలుగురు 4 రకాలుగా అనుకోవటానికి వయసు తేడాలు అడ్డురావు. మీసాలు వచ్చినా రాకున్నా వాడు మగాడే కదా, అది చాలు. ఎన్నడూ రానిది మొట్టమొదటిసారిగా తల్లి మీద చెప్పలేనంత అసహ్యం పుట్టింది సంధ్యారాణికి.
అయినా ఆ రాంబాబు ఎవడు? వాడు మనకి చుట్టమా పక్కమా? ఏమవుతాడే వాడు నీకు? రాంబాబు నా క్లాస్మేటు, చాలా ఇంటెలిజెంటు, నాకు స్కూల్లో బెస్ట్ ఫ్రెండు. అందుకే కదే వాడితో మాట్లాడవద్దనేది. అయినా వయసొచ్చిన ఆడపిల్లవి, నీకు మగ స్నేహాలేంటి? పోని తమ్ముడో లేక అన్నయ్యో అని పిలిస్తే అది వేరే సంగతి. అంటే తమ్ముడనో అన్నయ్యనో ఉత్తుతి వరస కలుపుకొని ఎన్ని విధవ వేషాలైనా వేయవచ్చన్నమాట. కేవలం నిజమైన స్నేహం కోసం స్నేహం చేయకూడదా? స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ని కూడా అన్న తమ్ముడు అనే ముసుగులోనే ఉంచాలన్నమాట. అందామనుకున్న మాటలు సంధ్యారాణి గుండెల్లోనే బదిలీ అయిపోయాయి. ఎదురింటి రామేశ్వరితోటి కరణం గారి అమ్మాయి పద్మజంతోటి అన్నయ్య స్నేహం చేయవచ్చు, అది తప్పులేదు. మరి వాళ్ళు వరుస కలుపుకొని శేషుబాబుని తమ్ముడనో అన్నయ్యో అని పిలవట్లేదని అమ్మకు తెలియదా? తెలిసినా తెలియనట్లు నటిస్తుందా? ఈ మాట తను పైకి అంటే తన చెంప పగిలిపోతుంది. తనను అన్నయ్య అని పిలిచిన సత్యం మాస్టర్ అమ్మాయి రాజ్యలక్ష్మి గురించి శేషుబాబు తన గదిలో ఎంత అసహ్యంగా మాట్లాడాడో తను చాటుగా విన్నది కదా. తనకు వాళ్ళ మాటలు ఇప్పటికీ జ్ఞాపకమున్నాయి. ఏరా శేషు, ఇంతకీ రాజ్యలక్ష్మి నీ లైన్లో పడిందా లేదా? ఇంకా పడుండదు. పడితే మనోడు తాటి టెంకని చీకినట్లుగా దాన్ని చీకేసి ఇప్పటికి వదిలేసి ఉండేవాడు. ఏరా శేషు, అంతేనా? ఏం లైన్లోకి రావటం రా బాబు? ఒట్టి పాత చింతకాయ పచ్చడి. తనతో నేను అంత క్లోజ్గా మాట్లాడతాను కదా, దానికి నేను రంకలేస్తున్నట్లు ఆ మాత్రం అర్థం చేసుకోవద్దు. మొన్న సినిమాకి వస్తావా అని అడిగితే ఇప్పుడు కాదులే అన్నయ్య అంటూ వరుస కలిపేసింది. ఇంకో రకంగా మళ్ళీ ట్రై చేసి చూస్తాను, అర్థం చేసుకుంటే సరే, లేకపోతే దానికి దాని స్నేహానికి దాని మొహం మీద గుడ్ బై చెప్పేస్తాను. ఇది వాళ్ళ సంభాషణ. అంటే ఆ పిల్ల వీడి కుళ్ళు మనస్తత్వం తెలియక ఆప్యాయంగా మనసారా అన్నయ్య అని పిలిస్తే తప్పు. పైగా పరాయి ఆడపిల్లని అది ఇది అంటూ మాట్లాడడం సంస్కారమేనా? రాజ్యలక్ష్మి అన్నయ్యలతో ఏ వరసలు కలపకుండా స్నేహం మాత్రం చెయ్యాలి. తాను మాత్రం మనసులో ఏ దురుద్దేశాలు పెట్టుకోకూడదు. నిష్కల్మషంగా ఎవరితోనూ సహజమైన స్నేహం చేయకూడదు. ప్రపంచంలోని మగాళ్ళందరినీ తాను అన్న అనో తమ్ముడనో పిలవాలి. అంటే తనకో రూలు, అన్నయ్యకి వేరే రూలు. దీనికి కారణం ఈ దిక్కుమాలిన కొంపలో నేను ఆడపిల్లగా పుట్టడమేనా? ప్రతి సమస్య తిరిగి తిరిగి దిక్సూచి ఉత్తర దక్షిణ ధృవాల్ని చూపించినట్లు తన ఆడతనం దగ్గరే వచ్చి ఆగిపోతుంది. నానమ్మ తాతయ్యల దగ్గర తనకు కొంచెం చనువెక్కువ. వాళ్ళ అమ్మలా కాకుండా కొంచెం లిబరల్గా ఆలోచిస్తారు. అందుకే తాతయ్య నానమ్మని తన గారంలో లొంగదీసుకొని తండ్రిని కూడా కాకపట్టి వీళ్ళ చేత తన అమ్మా నాన్నలకు చెప్పించి ఎలాగైతేనేం సంధ్యారాణి కాలేజీలో చేరింది. అదేదో తనకు పెద్ద అవమానంలాగా భావించిన శేషుబాబు ఆ రోజు నుంచి సంధ్యారాణ్ణి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. సంధ్య, రేపు మీ నాన్న క్యాంపు నుంచి వస్తున్నారు. నేను నిన్న పక్కింటి సరోజ ఆంటీతో సినిమాకి వెళ్ళినట్లు పొరపాటున కూడా ఆయన దగ్గర నోరు జారకు. తల్లి మాటలు వింటున్న సంధ్యారాణికి చిర్రెత్తుకొచ్చింది. నువ్వు సినిమాకి వెళ్ళింది పక్కింటి ఆంటీతోనే కదా, వాళ్ళ ఆయనతో కాదు కదా. ఆవిడ కూడా నీలా ఆడదే కదా. ఇది 100కి 100 పాళ్ళు యథార్థమే కదా. ఈ సంగతి నాకు తెలుసు కదా. అటువంటప్పుడు నీకెందుకు భయం? నాన్న దగ్గర ఈ విషయం దాచటం ఎందుకు? రాగానే ఏదో సందర్భం కల్పించుకొని నీకు ఇంట్లో బోరు కొట్టి ఆంటీతో సినిమాకి వెళ్ళిన విషయం ఉన్నది ఉన్నట్టుగా నాన్న దగ్గర బయట పెట్టేసేయి. ఇంకా నయం, కొరివితో తలగొక్కోమంటావా? ఆయన కోపం ఎక్కువ. నువ్వు నీ నోటితో చెప్పకుండా ఉంటే చాలు, అదే 10,000. నాన్నకు కోపమే కానీ నీ మీద అనుమానం లేదు కదమ్మా అంటున్న సంధ్యతో, తల్లి నీకో దన్నం, చెప్పింది చెయ్యి. తల్లిని ఒకసారి నిస్తంగా చూసి జాలిగా నిట్టూర్చింది. ఇలాంటి మనుషులు ఎందుకు నిజాయితీగా ఉండరు? తను పక్కింటి ఆంటీతో సినిమాకి వెళ్ళిన విషయం వేరే వాళ్ళ ద్వారా నాన్నకు తెలిసే కంటే తనే స్వయంగా చెప్పేస్తే ఎంత బాగుంటుంది. అలా వేరే వాళ్ళ ద్వారా తెలియడం వలన తండ్రిలో అనుమానం మొలకెత్తే అవకాశం ఉంటుంది కదా. తాను నిజంగా తప్పు చేస్తే భయపడాలి. ఇలా అయిన దానికి కాని దానికి భర్తను మభ్యపెడుతూ అనవసరంగా భయపెడుతూ బతకడం ఎందుకు? తనలో ఏ తప్పు లేనప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పొచ్చు కదా. అలా చెప్పడం ద్వారా భార్యాభర్తల మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ను తగ్గించుకోవచ్చు కదా. అలా నిజాన్ని చెప్పకుండా దాచే పక్షంలో తాను పక్కింటి సరోజ ఆంటీతో వెళ్ళినా ఎదురింటి సుబ్బారావు అంకుల్తో వెళ్ళినా ఒకటే కదా. ఇంత చిన్న విషయాన్ని అమ్మ గమనించేది ఎందుకని ఆలోచనలతో సంధ్య మెదడు వేడెక్కిపోయింది. అసలు వీళ్ళలో లోపముందా లేక తన ఆలోచనల్లోనే లోపముందా? తను ఇలా ఆలోచించకూడదా? అర్థం కావటం లేదు అనుకుంది సంధ్య. నేను ఆడపిల్లగా తప్పు పుట్టానా? నేను కూడా అందరు సగటు ఆడవాళ్ళలాగా ఎందుకని ఆలోచించలేకపోతున్నాను? ఎందుకో తెలియదు కానీ మిగిలిన వాళ్ళలా ఆలోచించాలంటే సంధ్య మనసు అంగీకరించడం లేదు. మనసుతో రాజీ కుదరడం లేదు. అలా ఆలోచించడం ఆత్మవంచన చేసుకోవటమే అని ఆమె ఉద్దేశం.
చదువుతున్న పుస్తకాన్ని చేతుల్లో నుంచి ఎవరో విసురుగా లాగేసరికి ముందు ఉలిక్కి పడింది, తర్వాత నివ్వెరపోయింది. ఎదురుగా నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో నిలబడి ఉన్నాడు శేషుబాబు. అంతలోని ముంచుకు వచ్చిన ప్రమాదం ఏమిటో అర్థం కాలేదు సంధ్యకు. చదివేవి ఇలాంటి భూత పుస్తకాలు, పైగా ఇంటికి తెచ్చి ఎంత ధైర్యంగా చదువుతున్నావే. చలం రాసిన అమీర పుస్తకం చదువుకుంటుంది సంధ్యారాణి. అది భూత పుస్తకం ఎలా అయిందో అర్థం కాలేదు. బహుశా చలం గారి గురించి శేషుబాబుకి ఎవరో అలా చెప్పి ఉంటారు. శేషుబాబు డిటెక్టివ్ పుస్తకాలు తప్ప ఎప్పుడూ ఎలాంటి పుస్తకాలు చదవలేదు మరి. ఇది చలం గారు రాసిన పుస్తకం. భూత పుస్తకం ఎందుకైంది? నువ్వన్నదాన్ని బట్టి నిజంగానే భూత పుస్తకాలు తెచ్చుకొని ఎవరూ చూడకుండా రహస్యంగా చదువుకుంటే తప్పు లేదన్నయ్యా. మాట ఇంకా పూర్తి కాకమునిపే సంధ్యారాణి చెంప చెల్లుమంది. వయసొచ్చిన ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోకూడదనే ఇంగిత జ్ఞానం లేని శేషుబాబు వైపు వెర్రిదాన్లా చూస్తుండిపోయింది. చలం రంగనాయకమ్మ తన అభిమాన రచనలు. సమయం చిక్కినప్పుడల్లా వాళ్ళ రచనలు చదువుతుంటే ఏదో తెలియని స్ఫూర్తి, ఉత్సాహం తన నరనరాన ప్రవహిస్తున్నట్లు ఉంటుంది. భేషజాలు, హిపోక్రసీ, కపటం లాంటి మాయపొరలను ఛేదించుకొని మనసు నిర్మల మందానికి తీరంలో జలకమాడినట్లు కళ్ళకి కమ్ముకున్న చీకటి పొరలు తొలగి ఉదయ సూర్యకిరణాలు సుప్రభాతంతో తనను చైతన్యవంతం చేస్తున్నట్లు సముద్రపు అలలు అల్లనల్లన కదిలి తన పాదాలను కౌగిలించుకొని చక్కిరి గింతలు పెడుతున్నట్లు అనేక రకాల అనిర్వచనీయమైన అనుభూతులు తనను ఆవరిస్తాయి. అసలు తాను ఏ పుస్తకాలు చదవాలో, ఏవి చదవకూడదో కూడా వీళ్ళే నిర్దేశిస్తారన్నమాట. అసలు వీళ్ళకి నాపై అధికారం ఎవరిచ్చారు? తన మనసుకు నచ్చిన పుస్తకాలు చదవడానికి కూడా తనకు స్వేచ్ఛ లేదా? పైగా మిడిమిడి జ్ఞానంతో వాటిని భూత పుస్తకాలుగా ప్రకటించడం. శేషుబాబు కొట్టినందుకు సంధ్యారాణికి ఇది వరకులా బాధ కలగలేదు, ఏడుపు కూడా రాలేదు. అంతకుమించి శేషుబాబు మీద కోపం కూడా కలగలేదు. జాలి, అవును శేషుబాబు మీద జాలి కలిగింది సంధ్యారాణికి. ఆడదంటే అణిగిమణిగి ఉండాలి, ఆమెకు అనుభూతులు ఇష్టాలు ఉండకూడదు. అంతేకాదు ఆమెకు ఒక మనసుంటుందని, దాని కోరికలుంటాయనే విషయాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఒక యంత్రంలో బతకాలి, మనసు చంపుకొని జీవిస్తూ నటిస్తూ జీవించాలి. ఎందుకీ భేదం? ఎందుకీ తారతమ్యం? దేనికి స్వార్థం? ఈ విశేషతకు కారణమేమిటి? ఇవి ఎప్పటికీ జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి సంధ్యారాణికి. తన తల్లి శేషుబాబు లాంటి మనుషులు ఎందుకింత సంకుచితంగా ఆలోచిస్తారో అర్థం కావటం లేదు. నటన, కపటం, మోసం నరనరాన జీర్ణించుకుపోయి లౌక్యం ముసుగులు తమని తామే మోసం చేసుకుంటూ అతి మామూలుగా బతకడం కోసం బతికేస్తున్నారు వీళ్ళు. ఎదిరింట్లో నీలవేణి హఠాత్తుగా జ్ఞాపకానికి వచ్చింది సంధ్యారాణికి. ఆమె భర్త ఒక పెద్ద కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్. శనివారాలు తప్పనిసరిగా ఉపవాసాలు ఉంటుంది నీలవేణి. ఇంట్లో భర్త ఉన్నంతసేపు వీధి గుమ్మం వైపు తొంగి కూడా చూడదు. ఎప్పుడు పూజలు, నోములు, వ్రతాలు అంటూ బిజీగా ఉంటుంది. ఇదంతా పైకి కనిపించేదే. భర్త ఉద్యోగరీత్యా కాంపుకు వెళితే ఊరి పొలిమేర దాటకముందే సందు చివర కిల్లికొట్టు రంగరాజు నీలవేణి బెడ్రూమ్లో ప్రత్యక్షమవుతాడు. సంధ్యారాణి తనే స్వయంగా కళ్ళతో ఎన్నోసార్లు గమనించింది. విచిత్రం ఏమిటంటే నీలవేణి గురించి అందరూ చాటుగా చెవులు కొరుక్కోవడమే కానీ ధైర్యంగా ఆమె ఎదురుగా మాట్లాడలేరు. నోములు, వ్రతాలు కవచంలో అడ్డు పెట్టుకోవడంతో నీలవేణి ఎన్ని తప్పుడు పనులు చేసినా నువ్వు తప్పు చేస్తున్నావని ఆమెను ధైర్యంగా చెప్పలేరు. ఒక రకంగా ఆలోచిస్తే ఆ వీధిలో ఆడవాళ్ళందరికీ నీలవేణి మీద జలసి లాంటి భావన ఉందేమో నని సంధ్యారాణికి అనుమానం. తాము చేయాలనుకున్న చెయ్యలేని పని ఆ పిల్ల అంత నిర్భరంగా ధైర్యంగా చేయడమే దానికి కారణం కావచ్చు. ఇలా అంచనా వేయడం తప్పే అయినా బహుశా వాళ్ళకు కూడా మనసులో అలాంటి కోరిక ఉన్నా అవకాశం, అనుకూలత కుదరక నోరు మూసుకొని ఊరుకుంటున్నారని సంధ్యారాణి అభిప్రాయం. నీలవేణి అంటే అందరి కోపం ఉన్నా కోపం అనే కంటే ఈర్ష్య అంటే బాగుంటుందేమో. సంధ్యారాణికి మాత్రం ఆమె మీద కోపం లేదు. పైగా నీలవేణి నిర్భయత్వాన్ని మెచ్చుకుంటుంది కూడా. నీలవేణితో ఎప్పుడన్నా కబుర్లు చెబుతుంటే ఏదో పనున్నట్లు ఇంట్లోకి పిలిచి కడుపు నిండా చివాట్లు పెట్టేస్తుంది తన తల్లి. నీలవేణిలో అంతా నచ్చిన ఒక చిన్న బలహీనత సంధ్యారాణి కలవరపెడుతూ ఉంటుంది. ఎవరికి భయపడకుండా రంగరాజుతో వ్యవహారం నడుపుతున్నప్పుడు ఇంకొంచెం ధైర్యం చేసి భర్తతో కూడా నీలో ఫలానా విషయం నాకు నచ్చలేదని చెప్పేసి భర్తను వదిలి శాశ్వతంగా రంగరాజుతోనే ఉండిపోవచ్చు కదా. నీలవేణిలోని ఈ ద్వంద్వ ప్రవృత్తి సంధ్యకు నచ్చదు. నీలవేణికి సాంఘిక భద్రత కావాలి, ఆర్థికపరమైన ఆసర కూడా కావాలి. ఈ రెండిటికీ ప్రస్తుతం మొగుడు అవసరం. మొగుడు దగ్గర దొరకని శారీరక సంతృప్తికి మాత్రం రంగరాజు కావాలి. అంటే మనస్ఫూర్తిగా తనను నమ్మిన భర్తను లౌక్యంగా మోసగించడమే కదా. సంధ్యకు చిరాకు పుట్టేది ఇక్కడే.
పతితుల కోసం భష్టుల కోసం బాధా సర్ప దుష్టుల కోసం జగన్నాథ రథచక్రాలు భూమార్గం పట్టలేదు, భూకంపం పుట్టలేదు. కానీ కాలచక్రం మాత్రం నిర్వారమంగా కదులుతూనే ఉంటుంది. తల్లి శేషుబాబు పట్టుపట్టడం వలన మెడిసిన్ చదువులనే కోరిక బలవంతంగా హత్య చేయబడగా సంధ్య భార్యగాను తల్లిగాను కూడా రూపాంతరం చెందిపోయింది. పెళ్లి కాగానే అంతవరకు తనకు బంధించి ఉంచిన ఇనుప కచ్చాడలు తెగిపోయాయి కదా అని సంతోషించినంతసేపు కూడా పట్టలేదు. తాను తన ఇంటికంటే భయంకరమైన నరక కొంపలో పడిందని అర్థం కావటానికి. సంధ్య భర్త పనిచేసేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చిన్న గుమస్తా ఉద్యోగం అయినా అతడిని ఇంటిల్లిపాది జిల్లా కలెక్టర్ కన్నా గొప్పగా ఉద్యోగం వెలగబెడుతున్నట్లు అతి గౌరవాలు చూపిస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళ ప్రవర్తన అంతా తెచ్చిపెట్టుకున్నట్టుగా కృతకంగా తోస్తూ ఉంటుంది సంధ్యారానికి. కొడుకు ఆఫీస్ నుంచి వస్తున్నాడంటే తన అత్తగారు చూపించే హడావిడి అంతా ఇంత కాదు. పాయి పెంచు కొడుకుతో మాట్లాడేటప్పుడు కూడా విచిత్రంగా ఘోష సాంప్రదాయాన్ని అనుసరిస్తూ గోడల చాటు నుంచో తలుపుల చాటు నుంచో మాట్లాడుతుంది. ఆ సమయంలో చిన్నప్పుడు అతగాడు తన చనుబాలు తాగి తన ఒడిలో ఆడుకొని పెరిగి పెద్దవాడిన సంగతి జ్ఞాపకం లేనట్లే ప్రవర్తిస్తుంది. తనే కాకుండా ఇంటిలోని మిగిలిన సభ్యులు కూడా అలాగే ప్రవర్తించాలని శాసిస్తుంది. అసలు భార్యాభర్తలంటే ఈ అమరికలు లేకుండా అన్యోన్యంగా అనురాగాన్ని పంచుకొని ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకుని ఆత్మీయంగా ఉండాలనేది సంధ్య కోరిక. అయితే ఇక్కడ పరిస్థితి దానికి పూర్తి విరుద్ధంగా ఉండి కొత్తలో మిలిటరీ వాతావరణంలో కనిపించేసరికి బెబ్బేలెత్తిపోయింది. భర్త కమలాకర్ ఆఫీస్ నుంచి రావటంతోనే సరాసరి బూటు కాళ్లతోనే బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. పాత సినిమాల్లోని హీరోయిన్లా అతడి బూట్లు సాక్సులు విప్పే డ్యూటీ సంధ్యదే. భర్తకు ప్రేమతో చేసే చిన్న చిన్న సేవలతో ఎంతో తృప్తి కలగాలి భార్యకు. దానివల్ల కెమిస్ట్రీ కుదిరి వారిద్దరి మధ్య దగ్గరతనం అనుభూతం కావాలి. కానీ సంధ్య దురదృష్టం ఏమిటంటే కమలాకర్ అప్పుడు కూడా ఆప్యాయంగా చిన్న మాట కూడా మాట్లాడు. పైగా మొహం చింతల్లో పొద్దుకిక్కినట్లు సీరియస్గా పెట్టుకుంటాడు. 1-2 సార్లు భర్తను కొంటిగా కదిలించి నవ్వించాలని ప్రయత్నించింది. దానికి చూడు సంధ్య, నాకు ఇలాంటి వెకిలి వేషాలంటే ఇష్టం ఉండదు. చక్కగా సంసార పక్షంగా ఉండటానికి ప్రయత్నించు అన్నాడు. సంసార పక్షం అంటే ఒక ముద్దు ముచ్చట లేకుండా యాంత్రికంగా అతడు కోరినప్పుడు శరీరాన్ని అప్పగించి మిగిలిన టైంలో దానిలా సేవలు చేసుకుంటూ బతికేయడమే అని అతగాడి ఉద్దేశం కాబోలు. ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు అతడితో సరసమాడే ప్రయత్నం పొరపాటును కూడా చేయలేదు. పెళ్ళైన దగ్గర నుంచి అతగాడి ఇష్టాల అభిరుచులు బలవంతంగా తన మీద రుద్దబడుతుంటే మౌనంగా భరించేయడం అలవాటు చేసుకునే ప్రయత్నంలో పడింది. అసలు ఆ సంఘటన జరిగి ఉండకపోతే నిజంగానే సంధ్య అటువంటి గంగిరెద్దు జీవితానికి అలవాటు పడిపోయేదేమో. ఆ రోజు ఆదివారం. కమలాకర్ ఇంట్లోనే ఉన్నాడు. ఈటీవీలో సినిమా చూస్తున్నారు అందరూ. వాళ్ళందరికీ కాఫీలు సప్లై చేసే మహోత్తరమైన బాధ్యత సంధ్యకు అప్పగించింది ఆమె అత్తగారు. కమలాకర్ ఒక్కడి మేడ మీద గదిలో పడుకొని ఉన్నాడు ఒంటరిగా. అతను ఎప్పుడూ అంతే. కనీసం సెలవు రోజుల్లో కూడా ఇంట్లో వాళ్ళతో కలిసి మెలిసి సరదాగా ఉండటం ఇన్నాళ్ల సంసార జీవితంలో ఏనాడు చూడలేదు. అలాగే అతగాడి ఏకాంతాన్ని భగ్నం చేసే సాహసం ఎవరూ చేయరు కూడా. కాఫీ గ్లాస్తో మేడ మెట్లు ఎక్కుతున్న సంధ్యకు పైన గదిలోంచి ఏవో మాటలు వినపడుతుంటే అనుమానం వచ్చి చప్పుడు కాకుండా కిటికీలో నుంచి లోనికి తొంగి చూసింది. కమలాకర్ వడిలో అతడి మేనత్త కూతురు రమ్య వయ్యారాలు వలగబోస్తూ కూర్చుని ఉంది. ఒకవేళ లోపలికి అడుగు పెట్టినా వాళ్ళు సంధ్యారాన్ని గమనించగలిగే స్థితిలో లేరు. ఒకరి పెదవులు మరొకరు హత్తుకొని ఆ ఆదరామృతాలు జుర్రుకుంటూ ఈ ప్రపంచాన్ని మరిపింపజేసే చుమ్మనాల మత్తులో మునిగిపోయారు. 4 మెట్లు కిందికి దిగి ఈసారి కావాలనే పెద్దగా చప్పుడయ్యేలా అడుగులు వేస్తూ మెట్లు ఎక్కసాగింది. ఆమె పాదాలకు ఉన్న పట్టీలు గల్లుగల్లుమని శబ్దం చేయసాగాయి. సంధ్యపై మెట్టు మీద కాళ్ళు మోపే సమయానికి ఇద్దరు పక్కపక్కనే సర్దుకొని కూర్చునేంత వ్యవధి మాత్రమే చిక్కింది. వాళ్ళ చర్యలను గమనించినట్లుగానే కాఫీ గ్లాసును టీపాయ్ మీద ఉంచి రమ్య వైపు తెచ్చిపెట్టుకున్న ఒక చిరునవ్వుని విసిరి తిరిగి వచ్చేసింది. కనీసం రాత్రి సమయంలో ఏకాంతంలో కూడా తనతో ఆప్యాయంగా మాట్లాడు తన భర్త. ఆ 5 నిమిషాలు అదో తప్పనిసరి పని అన్నట్లు మొక్కుబడి తీర్చుకున్నట్లుగా పని కానించి అటు తిరిగి పడుకుండిపోతాడు. ఒక ముద్దు ముచ్చట ఏమీ ఉండవు. కమలాకర్కి ఫిజికల్ సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుందేమో, కానీ తనకు అది కూడా ఉండదు. భర్తతో అంత సన్నిహితంగా రమ్యను చూశాక సంధ్యారాణి కంట్లోంచి అప్పటి వరకు ఆమెకు తోడుగా ఉన్న కన్నీటి చుక్క కూడా వెచ్చగా ఆమెను తెలియకుండానే జారిపోయింది. మళ్ళీ అంతలోనే తన్ను తానే ఓదార్చుకుంది. తన యవ్వనపు తొలి రోజుల్లో ఆమె మధ్యలో పెళ్లి గురించి, భర్తతో ఏకాంతంలో గడిపే క్షణం గురించి భావుకత్వంతో నిన్న ఎన్నో ఊహలు చెలరేగేవి. ఎన్నోసార్లు వెన్నెల డాబా మీద మడత మంచం మీద బోర్ల పడుకొని దిన్ను కౌగలించుకొని ఎన్నెన్ని మధుర స్వప్నాల్లో మునిగి తేలేదో.
అదంతా తలుచుకుంటే అప్పుడప్పుడు సంధ్యకు చెప్పలేనంత దిగులు, ఒంటరితనం, నైరాశ్యం ఒక్కసారిగా చుట్టుముడతాయి. పెళ్ళైన కొత్తలో తను చదువుకున్న చదువుకు సరిపడ ఏదైనా ఉద్యోగం చేద్దామని ఉత్సాహపడింది. ఆ విషయాన్ని భర్తతో చెబితే, "ఏం, నేను సంపాదించేది చాలదా? నేను కష్టపడితే సరిపోదా? నువ్వు కూడా కష్టపడాలా?" అంటున్న భర్త మాటలకు మురిసిపోయింది. అదంతా తన మీద ప్రేమ అనుకొని పొంగిపోయింది. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉంటుంది, అసూయ కూడా చోటు చేసుకుంటుంది. అలాంటి అనుమానానికి నమ్మకం పునాదిగా ఉండాలి. షేక్స్పియర్ ఒథెల్లోలో రాసింది జ్ఞాపకానికి వచ్చింది సంధ్యకు. అయితే అపనమ్మకం ఆధారంగా మగవాడికి కలిగే అనుమానం ఆడదాని జీవితాన్ని నరకంగా మార్చేస్తుందనే సంగతి పాపం సంధ్యకు ఆ క్షణంలో తెలియదు. కొంతకాలం గడిచి అతని మనస్తత్వాన్ని దగ్గరగా పరిశీలించాక అసలు నిజం ఆనాడు భర్త అన్న మాటలు తన మీద ప్రేమతో కాదని కేవలం అనుమానంతోటే అని బయటపడేసరికి సంధ్య గుండె బరువెక్కి దిగుల్లో కూరుకుపోయింది. ఉద్యోగం పేరుతో బయటకు వెళ్ళి తాను వేరే వాళ్లతో అఫైర్లు పెట్టుకుంటుందేమో అని అనుమానం. మనసా వాచ కర్మ నమ్మి ఒక మగవాడితో 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేయించుకొని ఆ పురుషుడి గురించి ఏమీ తెలియకుండానే అతగాడితో జీవితం గడపడానికి వచ్చిన భార్య గురించి ఇలా ఆలోచించగలిగే వాళ్ళు ఉంటారు అని చెప్పటానికి ఆమె ఎదుట కమలాకర్ సోదాహరణంగా నిలబడి ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఎది కనపడసాగాడు. తను అనుమానించే మొగుడు, తన నిజాయితీ మీద నమ్మకం లేని మొగుడు ఇంకో ఆడదానితో శారీరక సంబంధాన్ని పెట్టుకోవడం కళ్ళారా చూసిన ఏ భార్య అయినా భర్త మీద కోపంతో, కక్షతో రగిలిపోతుంది. పగ సాధించాలనే ఉద్రేకంతో ఊగిపోతుంది. అయితే సంధ్య అటువంటి ఆలోచనలను తన దరిదాపులకు కూడా రానివ్వలేదు. ఆ రోజు రాత్రి కమలాకర్ సంధ్యను దగ్గరకు తీసుకున్నప్పుడు, "రమ్య అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను." ఆ మాట వింటూనే అతడి కదలికలు ఒక్కసారి స్తంభించిపోయాయి. "ఇందాక మమ్మల్ని దగ్గరగా ఉండటం చూసి అలా అనుకుంటున్నావా? అలాంటిదేమీ లేదు. రమ్య తన కంటిలో నలక పడిందంటే చూశాను. అంతేకాని నువ్వు ఊహించేసుకున్నంతగా ఏమీ లేదు. అనవసరంగా నువ్వు వేరే విధంగా అర్థం చేసుకున్నావు." అతడి గొంతులోని మార్పు సన్నని వణుకుతో కూడిన జీరా ఎంత దాచుకుందామన్న కమలాకర్లో చెలరేగుతున్న అపరాధ భావాన్ని స్పష్టంగా ఎత్తి చూపిస్తుంది. సంధ్య హఠాత్తుగా అలా అడిగేసరికి ముందు కంగారు పడిన తర్వాత తనకు తాను సమర్థించుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. "గుమ్మడికాయల దొంగ అంటే భుజాలెందుకు తడుముకుంటారు? ఇలా నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడండి. మీరు నాకు అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించే ప్రయత్నం చేసే బదులు ఉన్న నిజాన్ని నిర్భయంగా చెబితే నేను చాలా సంతోషించేదాన్ని. అవును, మీరు నాకు రమ్య అంటే ఇష్టం. ఇద్దరం పరస్పరం ఇష్టపడి కోరుకున్నాం కనుకే ముద్దు పెట్టుకున్నాను అని చెప్పి ఉంటే నాకు మీ మీద గౌరవం మరింత పెరిగి ఇంతకు మునుపు కన్నా ఎక్కువగా మిమ్మల్ని ఆరాధించేదాన్ని. ఇంతకాలంగా నాతో కాపురం చేస్తూ కూడా ఇప్పటికీ మీరు నన్ను అర్థం చేసుకోలేకపోయారు. మానసికంగా నన్ను ఎంత దూరంగా ఉంచుతున్నారో దీన్ని బట్టి అర్థం కావటం లేదా? కనీసం నేను కాఫీ తెచ్చే వరకైనా ఆగవలసింది. తర్వాత అయినా అనవసరంగా కంగారుపడి రమ్యని కిందికి పంపించేసి మంచి ఛాన్స్ మిస్ అయ్యారు." ఫ్లోలో ఆమె మాట్లాడుతుంటే వరకు సంధ్యను పెనవేసుకుని ఉన్న కమలాకర్ చేతులు అసంకల్పితంగా కిందకు జారిపోయాయి. ఆ తర్వాత ఆమె కమలాకర్ను ప్రేరేపించే ప్రయత్నం చేసినా అతడు ఆ రాత్రి మామూలు మనిషి కాలేకపోయాడు. అతడి మనసు లోతుల్లో ఎక్కడో సున్నితంగా దెబ్బతీసి అతడి అహాన్ని రెచ్చగొట్టాయి సంధ్య మాటలు. దురదృష్టం ఏమిటంటే సంధ్య మాటలు కమలాకర్లో ఆరోగ్యకరమైన పాజిటివ్ ఆలోచనలు పుట్టించడానికి బదులు వికృతమైన నెగిటివ్ ఆలోచనలు కలిగించాయి. నాకు స్వేచ్ఛ ఇవ్వటం ద్వారా తాను కూడా తన మనసుకు నచ్చిన మగవాళ్లతో సంబంధాలు పెట్టుకోవడానికి మార్గాలు కల్పించుకుంటుంది కాబోలు. అసలు ఇటువంటి విచ్చలవిడి మనస్తత్వం ఉన్న ఆడవాళ్ళని చెడిపోకుండా ఎంతకాలమని ఆపు చేయగలం? ఈ మాటలు మనసులో అనుకుంటున్నాడు కానీ సంధ్య ఎదుట అనే ధైర్యం చేయలేకపోయాడు. ఆ రోజు తర్వాత సంధ్య పాలవాడితో మాట్లాడినా, పూలవాడితో మాట్లాడినా, ఆఖరికి గుళ్ళో పూజారి చేత శటగోపం పెట్టించుకున్నా అందులో అతనికి రంగులాగే కనపడి వాళ్ళందరితోనూ ఆమె అఫైర్లు నడుపుతుందని నిందలు వేసి తిట్టిపోసేవాడు. అసలు ఆ నాది నుంచి ఆడదానికి అడుగడుగున అన్యాయం జరుగుతూనే ఉంది. సృష్టి మొదలైన నాటి నుండి మనుధర్మశాస్త్రం వరకు స్త్రీని చిన్నచూపే చూస్తూనే ఉన్నారు. "నా స్త్రీ స్వతంత్ర మహతి" అంటూ స్త్రీలని కట్టుబాట్ల సంఖ్యలలో బంధించి కట్టుబానిసగా చూశారు. యుగ పురుషుడైన జీసస్ను కన్నా మరియాకు కూడా ఆమె కాలంలో కులట అనే నింద తప్పలేదు. సీత అడవుల పాలు అయింది. అహల్య బండరాయిగా మారింది. స్వార్థపూరితమైన పురుష అహంకారం వలనే కదా. ఎక్కడ తనను మించిపోతుందో అనే భయంతో ప్రతి విషయంలో పురుషుడు స్త్రీని చిన్నచూపు చూశాడు.
మత్స్య యంత్రాన్ని ఛేదించి అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్నాడు. నన్ను స్వయంవరంలో గెలుచుకున్నదే అర్జునుడు కనుక కేవలం అతనికే భార్యగా ఉండి అతడితోటే కాపురం చేస్తాను, కానీ అతడి మిగిలిన అన్నదమ్ములకు భర్తలుగా అంగీకరించను అని ద్రౌపది ఎందుకు తెగేసి చెప్పలేకపోయింది? అలా మాట్లాడే హక్కును, స్వేచ్ఛను ఆనాటి పురుషాధిక సమాజం ఆమెకి ఇవ్వలేదు కనుక తమ స్వార్థం కోసం ద్రౌపదిని ఉమ్మడి భార్యగా వాడుకున్న పాండవులు ఆమెకు పతివ్రత కితాబునిచ్చి తమ తప్పుని చట్టబద్ధం చేసుకున్నారు. 9 నెలలు కంటికి రెప్పల తన మాతృత్వాన్ని కాపాడుకుంటూ గర్భంలో ఉన్న బిడ్డకు ఏ కష్టం రాకూడదని అహర్నిశలు తప్పించి ఆడదానికి తన సంతానాన్ని తన ఇష్టం వచ్చినట్లుగా మనసుకు నచ్చినట్లు పెంచుకునే అధికారం లేదు. ఆ విషయంలో కూడా పురుషహంకారం స్త్రీని శాసిస్తుంది ఉంది. ఆడది నిజంగా చెడిపోవాలని అనుకుంటే 3 నిమిషాలు, కేవలం 3 నిమిషాలు చాలు. ఆమెను ఆ పని చేయకుండా ప్రపంచంలోని ఏ శక్తి నిరోధించలేదు. శీలం అనేది మనసుకు సంబంధించినది. ఆడదాన్ని సంప్రదాయాల సంఖ్యలతో బంధించే బదులు ప్రేమగా దగ్గరకు తీసుకుంటే ఆ నులివెచ్చని స్పర్శ సుఖమే ఆమెను కొవ్వొత్తిని కరిగించినట్లు కరిగిస్తుంది. ఆ కొద్దిపాటి ఆప్యాయతకి స్త్రీ తనను తాను ఆత్మార్పణ చేసుకుంటుంది. ఒకసారి భర్తకు భార్య మీద నమ్మకం పోయిందనే విషయం ఆమె గ్రహిస్తే సంప్రదింపులు, సలహాలు, కన్విన్స్ చేయడాలు, మధ్యవర్తులు, కౌన్సిలింగ్లు, రాయబారాలు ఇవేవి కూలిపోయిన అనుబంధాన్ని పునరుద్ధరించలేవు. మార్పు, వివేచన అనేవి మగాడి ఆలోచనలోనే రావాలి. రమ్య ఎపిసోడ్ తర్వాత నిత్యం ఇలాగే సాగిపోయేవి సంధ్య ఆలోచనలు. ఒకరోజు సంధ్యకు రాంబాబు నుండి హఠాత్తుగా ఉత్తరం వచ్చింది. అడ్రస్ ఎవరిచ్చారో తెలియదు. తాను పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాడట. సంధ్య ప్రస్తుతం ఉంటున్న ఊరికి ట్రాన్స్ఫర్ అయిందట. 4 రోజుల్లో వస్తున్నాడట. తనకింకా పెళ్లి కాలేదట. తన ఆఫీస్ అడ్రస్ వివరంగా రాసి వీలైతే కలుసుకోమని రాశాడు. అది ఆ ఉత్తరంలోని సారాంశం. రాంబాబు నుండి సంధ్యకు ఉత్తరం వచ్చిన సంగతి తెలుసుకున్న కమలాకర్ అగ్గి మీద గుగ్గిలంలా మండిపడ్డాడు. రాంబాబుకు సంధ్య రాణితో చాలా కాలంగా అక్రమ సంబంధం ఉందని దుయ్యబట్టాడు. సంధ్యరాణిలో అప్పటి వరకు అదిమిపెట్టిన సహనం ఈ దెబ్బతో నశించిపోయింది. ఓర్పు అడుగంటిపోయింది. చూడు మిస్టర్ కమలాకర్, నీ మనసులో ఏముందో సుష్టంగా విడమరచి చెప్పగలిగే దమ్ము, ధైర్యం నీకు లేదు. నీలో నువ్వే ఆత్మాన్యూనత భావంతో బాధపడుతూ, నీ మీద నువ్వే జాలిపడుతూ, నిన్ను నువ్వు మానసికంగా హింసించుకుంటూ నన్ను కూడా హింసిస్తున్నావు. నీకు మీ అత్త కూతురు రమ్య మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోవాల్సింది. పోని తర్వాత నాతో చెప్పి ఉంటే నువ్వు రమ్యను నీ రెండో భార్యగా తెచ్చుకునేందుకు నాకు ఎలాంటి అభ్యంతరము లేదని ఆనాడే రాసి ఇచ్చి మీ పెళ్ళి నేనే స్వయంగా జరిపించి ఉండేదాన్ని. అసలు నీకు ఏం కావాలో నీకే సుష్టంగా తెలియదు. నువ్వు నా దగ్గర కన్నా ఇంకో అమ్మాయి దగ్గర నిజంగా సుఖపడతావని నాతో చెప్పి ఉంటే సంతోషంగా పక్కకు తప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదని అప్పుడే చెప్పేసేదాన్ని. కానీ నీకు అలా చెప్పే దమ్ము, ధైర్యం లేకపోయింది. ఆడదాన్ని ఎప్పుడు అణిచిపెట్టే ఉంచాలని ఆలోచనల్లోనూ వాదనల్లోనూ బలం ఉందని నువ్వు అపోహపడుతున్నావు. అనుబంధం కానీ, ప్రేమ కానీ, స్నేహం కానీ అన్నీ పెంచుకుంటూనే పెరుగుతాయి. లేదనుకుంటే అంతే. ఒక అగ్నిపర్వతం బద్దలై కుతకుత ఉడుకుతున్న లావ బయటకు వస్తున్నట్లుగా వెలువడుతున్నాయి ఆమె నోటి నుండి మాటలు. నీకు నా మీద ప్రేమ లేదని అనుకున్నప్పుడు, నన్ను వదిలించుకుందామని అనుకున్నప్పుడు, నీ బాధ్యతల నుంచి తప్పించుకుందామని నిర్ణయించుకున్నప్పుడు మనం ఇంకా కలిసి సంసారం చేయటంలో అర్థం లేదు. నా దృష్టిలో అది వ్యభిచారంతో సమానం. నాతో విడిపోవాలనుకున్నప్పుడు దాన్ని మామూలుగా చెబితే సరిపోతుంది. అంతేకాని దానికోసం ఇలా నన్ను మానసికంగా హింసించవలసిన అవసరం లేదు. నువ్వు రమ్యతో అక్రమ సంబంధం పెట్టుకుని చాటుమాటుగా శృంగారం సాగించటం ఎన్నోసార్లు నా కళ్ళారా చూశాను. అబద్ధాలతో తప్పించుకోవలసిన ప్రయత్నం చేయకుండా నిజాయితీగా నీ మనస్సాక్షిని నువ్వే ప్రశ్నించుకో. ఎన్నోసార్లు నీ జేబులో పరాయి ఆడవాళ్ళ దగ్గర ఉపయోగించని మిగిలిపోయిన కండోములను చూశాను. నీ బట్టలు ఉతికేటప్పుడు ఏనాడు లిప్స్టిక్ అంటే ఎరగని నేను నీ చొక్కలకు అంటిన లిప్స్టిక్ మరకలు నా దృష్టి పదాన్ని దాటిపోలేదు. అయినా నిన్ను సహించాను, ప్రేమించాను. ఏ నాటికైనా మారకపోతావా అని ఆశతో ఇన్నాళ్ళే ఎదురు చూశాను. గురువింద గింజలాగా పైకి నీతి కబుర్లు చెప్పుకుంటూ బతికేస్తున్న నీ బతుకు ఎంత అనైతికమో, నువ్వెంత నీచుడవో, స్వార్థపరుడవో నాకు అర్థమవుతూనే ఉంది. ఇంకా నాకు నీతులు చెప్పే అర్హత నీకు ఉందా లేదా అనేది నువ్వే నిర్ణయించుకో. నా గురించి, నా శీలం గురించి ఇంకొక మాట తప్పుడుగా మాట్లాడినా నా ఎడం కాలి చెప్పు తెగుతుంది. జాగ్రత్త. నా నుంచి విడిపోవాలనే నువ్వు కూడా కోరుకుంటున్నావు కనుక ఈ క్షణంలోనే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను. అలాగే నవ మోసాలు మోసి జన్మించాను కనుక నా కన్న బిడ్డల్ని కూడా నాతో తీసుకుపోతున్నాను. ముందు ముందు నువ్వు మరో పెళ్లి చేసుకుంటే నా పిల్లలు మీకు అడ్డంకి కాకూడదు కదా, అందుకు
ముందు ఒక్క మాట, ఎవరి గురించి అయితే నువ్వు నా మీద నింద వేశావో అతడి దగ్గరికి, ఆ రాంబాబు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. స్వచ్ఛమైన స్నేహాన్ని, కొంచెం ఆప్యాయతని ఆశించి రవ్వంతా ఆత్మీయతను, అభిమానాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. నీకు విడాకులు ఇవ్వటానికి నాకు అభ్యంతరం లేదని నేను ఏనాడో నా స్వస్థలాలతో రాసి సంతకం పెట్టిన కాగితాన్ని నీ బెడ్రూమ్ కబోర్డ్లోనే ఉంచాను, వెళ్ళి వెతుక్కో. నాకు నువ్వంటే ఇప్పటికీ జాలే, అదెప్పటికీ పోదు. కానీ అలాగని మళ్ళీ నా జీవితంలోకి ప్రవేశించే ప్రయత్నం మాత్రం చేయకు. నాలా బానిస సంఖ్యలలో మగ్గుతున్న ఏ కొద్ది మందికైనా నేను స్ఫూర్తిని ఇవ్వగలిగితే అదే నా జన్మకు సార్థకత. గుడ్ బై ఫర్ ఎవర్. 6 సంవత్సరాల తర్వాత సంధ్య, ఈ బోర్డు ఇక్కడే బాగుందా, లేక కొంచెం కుడివైపు జరపాలా? డాక్టర్ సంధ్యారాణి, MBBS DGO అని రాసి ఉన్న బోర్డును చూపిస్తూ అడుగుతున్నాడు రాంబాబు. నీకెక్కడ బాగుంటుందనుకుంటే అక్కడ పెట్టు రాంబాబు, దానికి మళ్ళీ నన్ను అడగాల? అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయి బాల్కాన్లో నిలబడిన సంధ్య సమాధానం ఇది. ఇంతలో పాపని ఎత్తుకొని వచ్చిన రాంబాబు భార్య జనని. మీది మరీ చాదస్తం కాకపోతే ఒక పక్క కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తూ మరో పక్క పీజీ కూడా చేస్తున్న మీ ఫ్రెండ్కి ఈ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే టైం ఉంటుందా చెప్పండి అంటుంటే ముసిముసిగా నవ్వుకుంది సంధ్యారాణి. అప్పుడే స్కూల్ నుంచి వచ్చి ఒక్కసారిగా తనను చుట్టేసిన పిల్లల్ని దగ్గరకు తీసుకొని మురిసిపోతుంటే అప్పుడే ఆఫీస్లో లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకి అడ్డంగా దొరికిపోయి ఉద్యోగంతో పాటు ఆస్తులు కూడా పోగొట్టుకున్న కమలాకర్ ఆటో నడుపుకుంటూ అదే వీధిలోంచి వెళుతూ ఆమె వైపు, ఆ బోర్డు వైపు వెర్రి చూపులు చూస్తూ ముందుకు సాగిపోవటం సంధ్య గమనించకపోలేదు. అప్పుడే ఒక చిరుమంద హాస్యం ఆమె పెదాల మీద. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.